నేనొక నూతన క్రియ చేయించున్నాను. పాత అన్నింటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పాత జీవితంలో నీ దేవుడు నీ పట్ల చూపించిన కృపను, కనికరాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మర్చిపోకండి. దేవుని యొక్క కృపను, ఆయన చేసిన మేళ్లను, అద్భుతాలను మీ జీవితంలో చేసిన వాటిని మర్చిపోకండి. ఇప్పుడేదో ఒక కీడు వచ్చిందని అని చెప్పేసి దాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకు అనంటే మీ జీవితంలో దేవుడు నూతన క్రియను, దేవుడు మన జీవితంలో చేసే క్రియ, పని గొప్ప పని. దానికి మీకు అష్యూరెన్స్ ఉంది. ఇశ్రాయేలీలకు ఒక అష్యూరెన్స్ ఉంది. ఎందుకు? ఆల్రెడీ క్రితంలో దేవుడు ఒక అద్భుతాన్ని వాళ్ళ మధ్యలో చేశారు, వాళ్ళు చూశారు. ఇప్పుడు చెప్తున్నారు, వాళ్ళ బబులోను చెరలో ఉన్న